హలో యస్ వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను సహస్ర. బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. బాల నటిగా చాచా నెహ్రూ, బంటూ కా ఫోర్, తాహాన్ వంటి సినిమాల్లో కనిపించింది. 2016లో దంగల్ ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. సినిమా భారీ విజయాన్ని సాధించి 2200 కోట్ల కలెక్షన్ తో రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రంలో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత సూరజ్ పై మంగల్ భారీ, లూడో, దత్తక్ వంటి సినిమాల్లో కూడా నటించింది. కానీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. గత కొంతకాలంగా సినిమాల కన్నా ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి ఆమె కూడా నోరు విప్పారు. తీవ్ర విమర్శలు కూడా పాలైంది. అయితే ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో నాకు చేదు అనుభవం ఎదురైంది అనే వ్యాఖ్యను కొంతమంది వక్రీకరించారంటూ చెప్పుకొచ్చింది. తాను ఒక వ్యక్తితో ఎదురైన అనుభవం గురించి మాత్రమే మాట్లాడానని, మొత్తం ఇండస్ట్రీని టార్గెట్ చేయలేదని స్పష్టం చేసింది. కాగా ప్రస్తుతం అంత సర్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మరోసారి నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు. స్టేజ్ పై అందరూ చూస్తుండగానే ఆమె చేసిన ఒక పనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. దీంతో ఆమెను ఫుల్ గా ట్రోల్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఒక ఈవెంట్ లో మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ అలీ ఫజల్ పక్కన ఫాతిమా నిలబడి ఉన్నారు. అయితే ఆమె తన శరీర భాగాన్ని అతడికి తగిలేలా పదే పదే మూవ్ అవుతుండగా అలీ సైడ్ కు కదులుతున్నాడు. కానీ మళ్ళీ ఫాతిమా ఆగకుండా తన ఎదభాగాన్ని అతడికి తగిలేలా దగ్గర అవుతుంది. ఇది నెట్టింట వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ వీడియో నిజంగా ఆమె ఉద్దేశపూర్వకంగా చేసిందా లేక కట్ చేసిన మూమెంట్ వల్ల అపార్థం చేసుకుంటున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.